హలో ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో చికెను ములక్కాయ చేస్తున్నా. ఫస్ట్ కొద్ది జీలకర్ర, సాజీరా, చెక్క, 2 మొగ్గలు, ఒక్క ఇలాచి. ఓకే, ఇప్పుడు వేగినాయి కదా ఆనియన్స్, మిర్చి, ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నాను. టమాటా, చికెన్లో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా, కొద్ది నిమ్మకాయ రసం, కొద్ది పెరుగు, కొద్ది ఆయిల్ వేసి అంతా కలిపి 1 అవర్ అట్లా ఉంచాను అనమాట. ఉంచిన తర్వాత ఎందుకంటే అలాగ కలుపుకొని ఉంచుకుంటే బాగుంటుంది కదా. ఇప్పుడు ఆనియన్స్ వేసినప్పుడు కూడా మేము చికెన్లో మిర్చి ఎక్కువ మేము కారం ఉండవు. కారం ఉన్నాయి అయితే ఒక 5 కానీ 4 కానీ వేస్తాను. మేము కారం ఉండవు కాబట్టి వేసుకున్నాము. కారం ఉన్నవి కారం లేనివి 2 ఉంటాయి కదా. నేను కారం లేని మిర్చి వాడతాను. పోపుల డబ్బా, మసాలా డబ్బా, ఏంటి ఈ టైంలో వంట ఏంటి అని అనుకుంటున్నారా? మార్నింగ్ మా బాబు చిన్నబాబు తినేస్తున్నాడు. ఆయన టిఫిన్ చేసేస్తే ప్రొద్దుటే వంట చేసేస్తాను. కూర అయిపోతుంది. బాబు కూర చేసేసినాక బాక్స్ పట్టుకుని స్కూల్కి వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళినాక తర్వాత చికెన్ తీసుకొచ్చారు సాయంత్రానికని ఇంక ఇప్పుడు చేస్తున్నాను అనమాట. ఓకే, ఆనియన్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. కాస్త బ్రౌన్ కలర్ వచ్చింది కదా. కొంచెం బ్రౌన్ కలర్ అయితే ఈ కలర్ వస్తే చాలు. ఎందుకంటే మళ్ళీ దీంతో పాటు చికెన్ కూడా ఉడకాలి కాబట్టి ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేస్తున్నాం. ఈ చికెన్లో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్ది నిమ్మరసం, కొద్ది ఆయిల్, కొద్ది పెరుగు వేసి కలిపెట్టుకున్నాను అనమాట. 1 అవర్ ఉంచాను అట్లాగా. ఎందుకంటే ఇప్పుడు ఇందులో ఏదైనా వాటర్ అయినా వేసి అంతా కూడా బయటకు వచ్చేస్తారు. ఇప్పుడు కొద్దిసేపు సిమ్లో పెట్టి అంతా ఒకసారి కలిపి సిమ్లో పెడతా. నా ఫస్ట్ వీడియో అందరికీ నచ్చితే తప్ప లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇదే ఫస్ట్ నా వీడియో, వంట వీడియో ఫస్ట్ చికెన్తో మొదలుపెట్టాను. చూసి నచ్చిందా, ఎలా ఉంది, అక్కెలా చేస్తుంది ఏంటి అని కాకుండా చూసి చెప్పండి. మేమైతే గుంటూరులో ఉంటాము, మరి ఇక్కడ వాళ్ళైతే ఇలా చేస్తారు. మాది యాక్చువల్లీ వెస్ట్ గోదావరి. మేము అక్కడైతే వేరేగా చేస్తాము, ఇక్కడ వేరే చేస్తారు. ఇక్కడ వాళ్ళు ఎలా చేస్తారో చూసి నేను ఇక్కడ వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను అన్నమాట. ఇది ఎక్కువ మిర్చి చేస్తారు, ఇక్కడ బాగా వాడతారు కారం. కానీ బాగా సరిపడగా వాడతారు, కానీ మరీ హెవీగా కాదు. కలర్ బాగుంది కదా మా చికెన్ కలర్. వచ్చేయండి ఫ్రెండ్స్, అందరూ మీరు కూడా
చూపిస్తా ఉడికింది కదా, వాటర్ కూడా దిగింది, మగ్గిపోయింది కూడా. ఈ టైంలో టమాటాలు వేద్దాం. ఎందుకంటే ములక్కాడ వేస్తున్నాం కాబట్టి గ్రేవీ ఉండాలి కొంచెం. ములక్కాడలు వేయకపోతే పర్వాలేదు, కానీ ములక్కాడ వేస్తాం కాబట్టి. ఎందుకంటే ములక్కాడ వేసినప్పుడు గ్రేవీ లేకపోతే ఉట్టి ములక్కాడలే కనిపిస్తాయి. ములక్కాడ చికెన్ అనమాట మన ఇంట్లో. ఇలా ఉంది, కలర్ బాగా కనిపిస్తుందా? మూత పెట్టి సిమ్లో ఒక్క 10 నిమిషాలు ఉడకనిద్దాం. చూద్దాం మూత తీసి ఎట్లా ఉంది. దగ్గరగా అయింది కదా. ఇప్పుడు కొన్ని ములక్కాయలు వేద్దాం. ఒక్క 2 కాయలు కూడా కాదు, ఇది కొంచెం వేసి ఇంకొక 5 నిమిషాలు ఉంచితే ఉప్పు కారం పడదు. ఎందుకంటే ములక్కాళ్ళు ఫస్ట్ వేస్తామనుకో చికెన్తో పాటు ఉడికిపోతుంది. చికెన్తో పాటు ఉడికిపోయిందంటే మనం తినేసరికి పీసుల కింద అవి పొరలు 3 పొరల కింద ఊడొచ్చేస్తుంది. ములక్కాయ కూర అంతా అయిపోతుంది. మనకు తింటాకి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే తినలేరు, ఎందుకంటే వాళ్ళకి పళ్ళల్లో గట్ట పడతారు చిన్నపిల్లలు కదా. ఎన్నో కాదు, 2 కాయలు కూసి వేస్తాను అనమాట. ఇప్పుడు ఒక కొద్ది వాటర్ ఉంది కదా, వాటర్ ఉడికేంత వరకు 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు ఉంచామంటే 5 నిమిషాలకు ములక్కాడలు కూడా కాస్త మెత్తగా అవుతాయి. అవునాక అప్పుడు ఆ వాటర్ ఇంకిపోయినాక అప్పుడు వాటర్ వేస్తాం కొద్ది. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం ఎట్లా ఉడికి. ములక్కాడలు వేసాం కదా, బాగా ఉడికింది, గ్రేవీ అయిపోయింది కదా, పట్టింది. ఇప్పుడు కొద్ది వాటర్ వేద్దాం, ఎందుకంటే యాడ్ చేయలేదు కదా వాటర్. టమాటాలు తర్వాత చికెన్లో ఉన్న వాటర్ దిగింది. ఇప్పుడు కొంచెం వాటర్ వేద్దాం. ఒకసారి కలుపుకుందాం. వాటర్ సరిపోద్ది ఆల్రెడీ, ఎందుకంటే చాలా మట్టుకు ఉడికిపోయింది కూర. ములక్కాడలు లాస్ట్లో వేసాం కదా, ఇంకా అక్కడికి ములక్కాడలు ఉడికితే సరిపోద్ది. చూద్దాం ఎంత వరకు వచ్చిందో చికెన్. ఎందుకంటే ములక్కాడలు వేసాం కదా, కొంచెం అలా గ్రేవీగానే ఉండాలి. మరి గ్రేవీ ఎక్కువ కానీ, ఎందుకంటే ఇది రైస్లో కాకుండా నేను రాగుల సంగటి అంటాం కదా, రాగుల ముద్ద చేస్తాను అనమాట. ఇది లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఒకసారి కలిపి, శబ్దం బాగా వస్తుంది కదా, శబ్దం బాగా వస్తుంది. మనము ములక్కాయలు వేసాం కాబట్టి ఏం చేయాలంటే తొందరగానే పని చేసుకోవాలి. ఇప్పుడు ములక్కాయ కూడా ఉడికిందనమాట. నేను గ్రీన్ ఎక్కువ తీయలేదు. గ్రీన్ తెస్తే ఏమవుతుందంటే చికెన్లో వేసినప్పుడు విడిపోతుంది. గ్రీన్ ఎక్కువ తీయద్దు, ఎందుకంటే లేతీ అనమాట. మేము అప్పటికప్పుడు కోసుకొచ్చిన చెట్టుకాయలు అనమాట, మా తమ్ముడు వాడుతుంది, వాళ్ళు ఇచ్చారు నిన్న. అందుకనేసి నేను గ్రీన్ది ఇది ఉంది కదా, గ్రీన్ ఎక్కువ వలవలేదు. చికెన్లో వేసినప్పుడు వలవద్దు, ఎవరిమైనా కానీ వేలిస్తే మొత్తం విడిపోతుంది అనమాట. మామూలుగా వండుకున్నప్పుడు అంటే పర్వాలేదు, ములక్కాయ అలా వండుకున్నప్పుడు ఎందులన్నా వేసినప్పుడు మాత్రం
ఓకే, కొత్తిమీర వేసాను, ములక్కాయ ఉడికింది, ఇంత అయిపోయింది. ఇప్పుడు బంద్ చేసేస్తాను, ఎందుకంటే ఇంకా ఈ మాత్రం గ్రేవీ లేకపోతే రాగి అన్నంలోకి కంపల్సరీ గ్రేవీ ఎక్కువ ఉండాలి. మన ములక్కాయ ఉంది కాబట్టి ములక్కాయ ఆల్రెడీ గ్రేవీ అంతా పీల్ చేసుకుంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫస్ట్ నా వీడియో మీ అందరూ చూసి ఎలా ఉంది ఏంటి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.